బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లూరో మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతారు. నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు వెనకన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. సో ఈరోజు మేమైతే ఎగ్జిబిషన్ పోయినాము, అది కూడా సిద్దిపేటలో. ఇది లొకేషన్ ఏందనేది నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తా, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాం కాబట్టి మేము సమీక్ష అడుగుతుంది. మేము ముందు రోజు యాదగిరిగుట్టకు వెళ్ళినామని చెప్పినా కదా, వస్తుంటే ఆన్ ద వేలో మాకు బస్సులో అంటే సిద్దిపేటలో దిగిన తర్వాత మాకు ఎగ్జిబిషన్ కనిపించింది అనమాట. ఆటోస్కి వెనకాల మా పాంప్లెట్స్ పోస్టర్స్ వేస్తారు కదా, సో అక్కడ కనిపించింది. సమీక్ష చూసి వెళ్దాం అనింది. అండ్ నెక్స్ట్ డే మా తమ్ముడు వచ్చిండు సిటీ నుంచి ఊరికి. సో వాడు ఉన్నాడు. యాక్చువల్ అయితే ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్ళలేదు, వేరే పని మీద వెళ్ళాము మేము సిద్దిపేటకి. సో ఇట్లాగ వచ్చినాం కదా, సమీక్షకి ఎగ్జిబిషన్ చూపించినట్టు ఉంటుంది, మేము కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా పోయినాము ఎగ్జిబిషన్కి. ఎగ్జిబిషన్ వచ్చేసి లొకేషన్ సిద్దిపేట గౌడ్ డిగ్రీ కాలేజీ ఆ గ్రౌండ్లో పెట్టిరు. సో పెద్దగా స్పేషియస్ ఏం లేదు, చిన్నగా ఒక ఎల్ షేప్ లాగా పెట్టిరు. ఇటు నుంచి వెళ్ళి కొద్దిగా స్ట్రైట్గా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ బయటకు వచ్చేసేయచ్చు, లైక్ యూ షేప్ లాగా. స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి. మేము పోగానే మా సమీక్ష చాక్లెట్ ఫౌంటైన్ కనబడింది మాకు. సో అది బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ బన్ నుండి చాక్లెట్ ఫౌంటైన్లో అది ముంచేసి ఇస్తారు మనకి. సో సమీక్ష అది తినేసింది. సమీక్ష ఒకటి అది పోగానే ఫస్ట్ అది తినేసింది. అండ్ ఆ తర్వాత మాకు అనిపించిన గేమ్ ఏంటంటే ఈ బాల్స్ది. మా తమ్ముడైతే అసలు వద్దు, అది పడది, వేస్ట్ అని చెప్పిండు. బట్ రీజనబుల్గా ఉండండి ప్రైస్, ప్రతి చోట ఏదైనా సరే 50 రూపీస్ అంతే. సో రీజనబుల్గానే ఉన్నాయి కదా ప్రైస్. ఒకసారి ట్రై చేద్దాం, లెట్ మీ ట్రై దిస్ అన్నట్టుగా ట్రై చేసిన. ఫస్ట్ వాళ్ళైతే 10 బాల్స్ ఇచ్చారు. ఫస్ట్ 2 బాల్స్ సమీక్షతో వేయించిన, తర్వాత 3 బాల్స్ మా తమ్ముడు వేసిండు. అండ్ ఆ తర్వాత మిగిలినవి నేను వేసిన. సో ఇదేంటంటే వాళ్ళు నంబర్స్ రాసి పెట్టారు అనమాట, అక్కడ గిఫ్ట్స్ పైన నంబర్స్ రాసి పెట్టారు. సో మనం బాల్స్ వేస్తాం కదా, బాల్స్ అన్నీ కౌంట్ చేస్తే ఎంత నెంబర్ వస్తుందో ఆ నెంబర్ పైన ఏ గిఫ్ట్ అయితే ఉంటుందో అది మనకి ఇస్తారనమాట. అది గేమ్. సో కౌంట్ చేసుకొని చూసుకొని మరీ వేసినాం, కానీ మనం అనుకున్నట్టు పోతుందా బాల్. నేను ఒక దగ్గర పెట్టేస్తే అది తిరిగి ఎటో పోయింది. సో లాస్ట్ బాల్కి కౌంట్ చేసుకున్నా నేను, ఏది వేస్తే ఏది వస్తుంది అనేసి కౌంట్ చేసి వేసినా, కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయండి వచ్చింది. నాకైతే ఈ చిన్న డబ్బా వచ్చింది. అసలుకైతే ఏమీ రాదనుకున్నాం, కానీ ఏదో ఒకటి వచ్చింది కదా, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఇంకొక నంబర్ ఎక్కువ తక్కువ పడి ఉంటే ఒక మంచి గిఫ్ట్ వచ్చిండే, కార్ గిఫ్ట్ వస్తుండే మాకు. అండ్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఈ గేమ్ మా సమీక్ష ఒక ½ an hour పైగానే ఆడింది. బట్ నేను ఆ క్లిప్స్ తీయలేదు, పెట్టట్లేదు. ఎందుకంటే అక్కడ పెద్దవారు ఎవరు లేరు, పిల్లలు మాత్రమే పైకి ఎక్కి ఆడుతున్నారు. నేను అక్కడేమో జారబండ గేమ్ ఆడాను. ఇంతసేపు ఆడినవురా? చాలా సేపు. పైకి ఎట్లా ఎక్కినా? ఫస్ట్ భయపడ్డావు కదా, తర్వాత మంచి ఫాస్ట్ ఎక్కినావు కదా. అవును. అట్లా ఎక్కడ ఎవరు నేర్పించిరా? అడకొక్క అక్క ఉంది కదా, ఆ అక్క నేర్పించింది. ఆమెను చూసి నేను నేర్చేసుకున్నావు. ఇక తర్వాత కూడా నేను నేర్చుకున్నా. మంచిగా ఆడింది సమీక్ష. అందులో నుంచి రమ్మంటే అస్సలు నేను రానని గొడవ. ఆ గేమ్ ఎట్లా ఉండిందంటే క్లైమ్ చేసినట్టుగా పిల్లలందరూ క్లైమ్ చేస్తారు. చిన్నగా బెల్ట్ లాంటివి ఇచ్చారు, వాటిని సపోర్ట్ చేసుకొని పిల్లలందరూ పైకి క్లైమ్ చేస్తూ తర్వాత కిందికి జారుకుంటూ రావడం. అదంతా బెలూన్తో చేసారు అనమాట, అసలు దెబ్బ తగలకుండా పిల్లలకు. అది నేను క్యాప్చర్ చేయలేదు, స్టోరీ పెట్టిన ఆ రోజు, కానీ అసలు నేను వీడియోలో అయితే ఎక్కడా పెట్టట్లేదు. ఎందుకంటే ఫస్ట్ 10 minutes అయితే సమీక్ష భయపడుతూనే ఉంది. సో తనను బుజ్జగించడానికే సరిపోయింది, ఇంకా వీడియో అనేది తీయలేదు నేను. అండ్ ఇక్కడ అప్పటికప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ చేసి ఇచ్చారు, చాలా బాగుండింది. కానీ అది ఎంత ఐసీగా ఉండిందంటే అసలు వాము, పళ్ళు గోరువైనాయి అంటారు కదా, అట్లా ఆ టైప్లో ఫుల్
కూల్గా ఉండింది. మా సనీష్ ఒక్కతే తినింది, నేను అస్సలు తినలేదు, అంత చల్లగా ఉండింది. అండ్ మేము మోమోస్ ట్రై చేసినాము. ఫస్ట్ టైం నేను మోమోస్ ట్రై చేయడం, ఎప్పుడు ట్రై చేయలేదు మోమోస్. అనుకున్నా చాలాసార్లు కానీ అసలు ట్రై చేయలేదు, ఎట్లుంటాయేమో అన్నట్టుగా. ఫస్ట్ టైం ట్రై చేసిన చికెన్ మోమోస్, అది కూడా వేడిగా. అప్పటిదాకా ఎవరు చికెన్ మోమోస్ ఆర్డర్ చేయలేదంట, మేమే ఫస్ట్ ఆర్డర్ చేసింది. అందరు సమోసానే ఆర్డర్ చేసారంట. అండ్ మోమోస్ కూడా 2 టైప్స్, ఒకటి ఫ్రైడ్ మోమోస్, ఒకటి స్టీమ్డ్ మోమోస్ అనమాట. ఫ్రైడ్ మోమోస్ అంటే ఏముంటుంది, పెద్దగా సమోసా ఫ్లేవర్ వస్తుంది కదా మనకు, సమోసా తిన్న ఫీలింగ్ వస్తుంది. సో నేనేం తిన్నాను చూపి. స్టీమ్డ్ మోమోస్ ఆర్డర్ చేసుకున్నాం మేము. సానిషా వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ తింది. మ్యాంగో ఐస్ క్రీమ్ తిన్నావు కదరా? అవును, మామ ఏమో కొనిస్తానా, గవి కొనిస్తానా. అవేంటి కొనిచ్చింది కదా బెలూన్స్, అది బబుల్స్ది. ఆ బబుల్స్ వస్తాయి కదా, అది ఫ్లాప్ అయిపోయింది కదా. ఇప్పుడు జైంట్ వీల్ ఇట్లా ఇవేమీ ఎక్కలేదు నేనైతే. ఎందుకు ఎక్కలేదు అంటే అప్పటికి అది జైంట్ వీల్ ఏంటంటే ఆ ఫుల్ సీట్స్ ఫిల్ అయితేనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. గట్టి కట్టుకోకపోయినా దాంట్లో ఎక్కితే ఏంటిదా? నువ్వు అది గట్టి కట్టుకోవాలి కదా. ఏది దాంట్లో తిరిగేదాంట్లో మాకు అంత జైంట్ వీల్ నిండి అప్పటిదాకా పోయేంత టైం లేకుండా అప్పటికే వస్తుంది. అది చెప్పు. నేనైతే అక్కడ చాక్లెట్ అదే చాక్లెట్ బ్రెడ్ తిన్నాను. చాక్లెట్ బ్రెడ్ తిన్నా. ఇంకా ఏం మ్యాంగో ఐస్ క్రీమ్ తిన్నాను అక్కడ. ఓకే, చెప్పినట్టు అసలు వస్తుంది. జ్యువెలరీ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి కానీ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు ఎందుకో. సో అందుకనే నేను వెళ్ళలేదు అస్సలు. చిన్న బుట్టాస్ నాకు చాలా మంచిగా అనిపించినాయి, బట్ రేటు బయట ఆల్మోస్ట్ ఇక్కడ అనిపిస్తున్నాయి కదా బుట్టాస్, నేను ఏం చేసినా ఉండండి, బయట కంటే అక్కడ ఎక్స్పెన్సివ్ అనిపించినాయి నాకు. మిగతా అన్నీ రీజనబుల్గానే అనిపించినాయి కానీ జ్యువెలరీ అయితే ఎక్స్పెన్సివ్గానే ఉంది బయట కంటే. సో అక్కడికంటే బయట తీసుకోవడం బెటరు. ఇది నా ఎక్స్పీరియన్స్ వెళ్ళొచ్చిన తర్వాత. అండ్ ఎందుకు అంత తొందరగా ఎర్లీగా బయటకు వచ్చేసినాం అంతా ఎక్స్ప్లోర్ చేయకుండా అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ప్రతి గేము పెద్దవాళ్ళు పక్కకు మరి బిహైండ్ ద చిల్డ్రన్ లేకుండా ఎక్కడో దూరంగా ఉండి పిల్లలతో ఆడిస్తారు ప్రతి గేము. సో అదొక థింగ్ నేను ఎక్స్ప్లోర్ చేసిందంతా షేర్ చేయకపోవడానికి. అండ్ ఇంకొకటి అప్పటికే వాహన మొగులు అవుతుంది, సో చినుకులు పడతాయి తడుస్తాం వెళ్ళే ముందు అన్నట్టుగా అదొక రీజన్. ఈ 2 రీజన్ల వల్ల నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయకపోయినా, బట్ నేను షార్ట్లో చూపిస్తా మొత్తం ఎట్లా ఉంది ఏంటిది అనేది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో, బాయ్.